టికీ హాయ్ హాయ్ చెప్పు. హాయ్. వాడు భయపడతాడు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో సాటర్డే కదా, సో అందుకని ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. ఇంకా టెంపుల్స్, రెస్టారెంట్ ఇవన్నీ ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కదా, కొంచెం డిఫరెంట్ ప్లేస్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అందువల్ల మేము సైకిల్ పార్క్కి అయితే వెళ్తున్నాము. అంటే పాలపిట్ట సైక్లింగ్ పార్క్, అది కొండాపూర్లో ఉంది. చాలా దగ్గర అనమాట, మాకు బైక్ మీద వెళ్ళే అంత డిస్టెన్స్ అనమాట. ఒకవేళ దూరం అయితే క్యాబ్లో వెళ్ళే వాళ్ళం. సో డిస్టెన్స్ కోసం నేను క్యాబ్ అండ్ బైక్ అని చెప్తున్నాను. సో ఇంకా పార్క్కి అయితే వచ్చేసాము. అండ్ ఇదంతా కూడా పార్క్కి ఎంట్రన్స్. అండ్ దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనకి ఏఎంబి మాల్కి దగ్గర బొటానికల్ గార్డెన్కి ఆపోజిట్లో ఉంటుంది. అండ్ ఇంకా నేను స్టార్టింగ్ వెళ్ళంగానే ఎంట్రన్స్ అవన్నీ కూడా ఒక 2 వీడియోస్ అయితే తీసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం టికెట్ తీసుకోవాలి. అంటే టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. సైక్లింగ్ చేసినా చేయకపోయినా ఎంట్రీకి మాత్రం టికెట్ పెట్టారు. ఇదే అన్నమాట టికెట్కి ఎంట్రన్స్. సో ఫస్ట్ మనం టికెట్ తీసుకొని దాని పక్కనే ఒక షెడ్లా ఉంటుంది పెద్దది. ఆ షెడ్లో చాలా సైకిల్స్ ఉంటాయి. సైక్లింగ్ మాత్రం ఫ్రీ, కాకపోతే ఎంట్రీకి మాత్రమే టికెట్ తీసుకుంటున్నారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాం కాబట్టి 60 120 రూపీస్ పే చేసి మాకు నచ్చిన సైకిల్ని తీసుకున్నాం అనమాట. అంటే లేడీస్కి సపరేట్ సైకిల్స్ ఉంటాయి, జెంట్స్కి సపరేట్ సైకిల్స్ ఉంటాయి. సో మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను అస్సలు అనుకోలేదన్నమాట, పిల్లలకి కూడా సైకిల్కి వెనక కూర్చోడానికి సపోర్టింగ్గా ఒక చిన్న చైర్ లాంటిది అయితే ఇచ్చారని. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మా హస్బెండ్ తీసుకున్న తర్వాత ఓకే ఇలాంటి చైర్స్ కూడా ఉంటాయా అమ్మాయా అనుకున్నా. మేమిద్దరం ఏమనుకున్నామంటే ఒకరు ఎత్తుకుంటే ఇంకొకరు తొక్కుదాము అని చెప్పి షిఫ్ట్స్ తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళాక చైర్ ఉండేసరికి అమ్మాయ ఇంకా బుడ్డిగాన్ని చైర్లో కూర్చోబెడదాంలే, కాకపోతే చైర్లో కూర్చుంటాడా లేదా అని చెప్పి భయం వేసింది. కాకపోతే ఆ చైర్లో నుంచి వన్స్ కూర్చుంటే కదలడానికి లేదు, ఫిక్స్ అయిపోయింది అనమాట అలాగా. సో అందువల్ల కొంచెం కూల్ అయ్యాము. అండ్ ఇంకా అక్కడ రౌండ్స్ వేస్తుంటే ఒక చిన్న పీకాక్ అయితే కనిపించింది, వీడియో తీశాను. అండ్ ఇంకా చూడండి మా వాడు ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు, వాళ్ళ వెనక నేను వెళ్తూ ఉన్నాను అనమాట. కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలని చెప్పి కొంచెం వెనక వచ్చాను. ఆ తర్వాత ఇంకా వాడు స్టేబుల్గా కూర్చున్నాడు. సో ఇంకా ఓకే కొంచెం కూల్ అయ్యాను అనమాట. అండ్ ఇంకా టోటల్ 3 కిలోమీటర్స్ అలా అయితే ఉంటాయన్నమాట. సో మొత్తం రౌండ్ వేసాము. మేమైతే 2 కిలోమీటర్స్ వేసాము. ఓన్లీ 1 అవర్ మాత్రమే చెయ్యాలి. సో ఇంకా మాది అదంతా అయిపోయేసరికి 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. 2 రౌండ్స్ మాత్రమే వేసాము. అండ్ నాకైతే అసలు సైక్లింగ్ గుర్తే లేదనమాట. అసలు ఫస్ట్ సైకిల్ తీసుకొని తొక్కుతుంటే అసలు నేను హ్యాండిల్ చేయలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడు ఇంటర్మీడియట్లో తొక్కాను కదా, అసలుకి మర్చిపోయాను. ఏదైనా కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే అలవాటు అవుతుంది. మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాము అంటే అది మళ్ళీ మర్చిపోతాము. సో ఇంకా కొంచెం తొక్కగా కొంచెం బాగానే తొక్కాను అనమాట. అంటే ఆ సైకిల్స్ కూడా మనం అంతకుముందు లేడీ సైకిల్స్ యూజ్ చేసాం కదా, సో అట్లాంటి సైకిల్స్ కాదు, ఇవి వేరే సైకిల్స్. కొంచెం టైర్ బాగా లడ్డుగా, కొంచెం గ్రిప్ పెట్టంగానే కొంచెం ఎక్కువ దూరం వెళ్ళిపోతుంది అండ్ ఫాస్ట్ కూడా వెళ్ళిపోతుంది. సో బ్రేక్స్ అవన్నీ వేసుకుంటూ హ్యాండిల్ చేసుకుంటూ మనం సైకిల్ అయితే తొక్కాలన్నమాట. అండ్ అక్కడ వాళ్ళు పెట్టిన వేస్ కూడా మనం వెళ్ళే కొద్దీ వేస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అన్నమాట. సో అప్ అండ్ డౌన్ అలా ఉంటుంది. దాన్ని బట్టి మనం సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలి. కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కువ పుష్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కువ పుష్ ఇవ్వాలి. పుష్ అంటే పెడల్ని మనం పుష్ చేయాలన్నమాట. కొన్ని చోట్ల ఎక్కువ ఇవ్వాలి, కొన్ని చోట్ల తక్కువ ఇవ్వాలన్నమాట ప్రెజర్. అండ్ ఇంకా మా వాడికి అయితే అక్కడ దాంట్లోనే కూర్చొని తిప్పుతుంటే కదలడానికి లేదు, నడవడానికి లేదు, ఏవి కలబెట్టడానికి లేదు. సో అందువల్ల వాడు మాత్రం సైలెంట్ అయిపోయాడు 1 అవర్ అయిపోయేసరికి. ఇంకా 1 అవర్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ సైకిల్స్ పెట్టేయమంటున్నారు. సో ఇంకా 2-3 ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగేసి ఇంకా మేము రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చేసాము, మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చిందనమాట ఈ పార్క్. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.